హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు సింపుల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూపించబోతున్నాను. 4 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క తీసి కచ్చా పచ్చా దంచుకోవాలి. అప్పటికప్పుడు దంచుకోవాలండి. ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 2 కప్స్ పెరుగు యాడ్ చేసుకోవాలి. అందులో వంట సోడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఒక 10 సెకండ్స్కి పెరుగు ఇలా పొంగుతుందండి. ఇప్పుడు అందులోకి దంచి పెట్టుకున్న అల్లం పచ్చిమిరపకాయ ముద్ద వేసుకొని బాగా కలుపుకోవాలి. ముద్దంతా పెరుగులో బాగా కలిసేటట్టు. ఇప్పుడు అందులోకి 2 కప్స్ సూజీ రవ్వ యాడ్ చేసుకోవాలి. ఉండలు లేకుండా మొత్తం అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. సూజీ రవ్వ బాగా కలుపుకున్నాక అందులోకి ఒక 2 కప్స్ సేమియా యాడ్ చేసుకోవాలి. దీన్ని కూడా ఉండలు లేకుండా కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలండి, దోశ బ్యాటర్ లాగా. అందులో కొంచెం ఉప్పు వేసి కలుపుకొని ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. మాది ఇంట్లో చేసిన పెరుగండి, ఆవు పాలతో చేసింది, అందుకే సోడా వేయగానే వెన్న తేలిపోయింది. మీరు కావాలంటే నార్మల్ పాలు కూడా వాడుకోవచ్చు. ఒక 10 మినిట్స్ తర్వాత సూజీ సేమియా బాగా నాని బ్యాటర్ ఇలా అవుతుందండి. ఒకసారి బాగా కలుపుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ వేసి ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి. 2 గరిటెల బ్యాటర్ వేసి మెల్లగా అద్దుకోవాలి. కావాలంటే ఇందులో మీరు ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము లాంటివి కూడా వేసుకోవచ్చు. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక సైడ్ బాగా కాలనివ్వాలండి ఊతప్పాన్ని. ఒక సైడ్ బాగా కాలిన తర్వాత రెండో సైడ్ టర్న్ చేసుకొని రెండో సైడ్ కూడా బాగా కాల్చుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఈజీ అండ్ సింపుల్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ రెడీ. బాయ్ బాయ్.